డస్ట్ కొంచెం వచ్చినా కూడా తుమ్ములు వస్తాయి, ఒక 50-60 తుమ్ములు వస్తాయి. ఇక ముక్కులకి వెళ్ళి నీళ్ళు కారినట్టు కారుతాయి. ఓకే. ఈ మొత్తం ఇట్లా తుమ్ములు చాలా వస్తాయి, ఒక 50-60 తుమ్ముల దాకా వస్తాయి. డస్ట్ అనేది మొత్తం. నరసింహ నీ వయసు ఎంత? 50. ఇది ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నావు? దాదాపు 2-3 years అవుతుంది. ఎందుకు మొదలైందంటావు ఇది? ఇది ఎందుకు మొదలైంది? ఎక్కడైనా వర్షంలో తడిచినావా, లేకపోతే ఎక్కడికి వెళ్ళినావా, ఏదైనా తింటే మొదలైందా? అంటే చిన్న ఏదైనా పులుపు తిన్నా గానీ ఎక్కువనే అవుతుంది. అది ఏ తిన్నా గానీ, సొరకాయ కానీ వేరే ఏ తిన్నా గానీ తుమ్ములు వస్తాయి. అది నరసింహలో ఏమైందంటే దీన్ని అలర్జిక్ రైనైటిస్ అంటారు. దీన్ని అలర్జిక్ రైనైటిస్ అంటే ఏమవుతుందంటే మీ శరీరం ఏది తిన్నా కూడా, అంటే పులుపు తిన్నా కానీ, ఈవెన్ కొంచెం చల్లటిది ఏది తీసుకున్నా కానీ, లేకపోతే పడని వస్తువు ఏది తీసుకున్నా కూడా ఇమ్మీడియట్గా శరీరం ఏమనుకుంటుందంటే ఏదో బాడీ మీద గట్టిది ఏదో అటాక్ అయిందని చెప్పేసి ఒక 4 తుమ్ములు 2 తుమ్ములతో వెళ్ళాల్సిందని 30-40 తుమ్ముల వరకు దీన్ని లాక్కెళ్తుంది. అంటే బాడీ ఓవర్ రియాక్ట్ అవుతుంది అనమాట. దాన్ని హైపర్ సెన్సిటివిటీ అంటూ ఉంటాం. ఈ అలర్జిక్ రైనైటిస్లో ఇది కామన్గా ఉంటుంది. ఇది తగ్గాలంటే మళ్ళీ బాడీని బ్యాలెన్స్ చేసి, బాడీ ఇంతకుముందు ఎలా ఉందో ఒక 5 years బ్యాక్ 10 years బ్యాక్ ఎట్లయితే మీరు అన్ని తట్టుకునే లెవెల్లో ఉన్నారో ఆ లెవెల్కి తీసుకురాగలగాలి. అంటే తుమ్ముల్ని ఆపడం కాన్సెప్ట్ కాదు, తుమ్ములు రాకుండా చేయడం అనేది కాన్సెప్ట్. అందుకనే హోమియోపతిక్ ట్రీట్మెంట్ మీరు తీసుకోగలిగితే ఆ తుమ్ముల్ని రెసిస్టెన్స్ చేయగలుగుతాం, మళ్ళీ మీ బాడీని బ్యాలెన్స్ చేయగలుగుతాం, మీరు ఏది చేసినా కూడా తట్టుకోగలుగుతాం. ఇది పెద్ద సమస్య అయితే కాదు, అంటే మీకు సమస్య అనిపిస్తుంది, కానీ హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకుంటే మాత్రం ఇది పెద్ద సమస్య కాదు. దగ్గరలో ఉన్న మంచి హోమియోపతి డాక్టర్ని కన్సల్ట్ చేసుకొని ట్రీట్మెంట్ మొదలెట్టండి. కరీంనగర్లో కూడా మంచి మంచి డాక్టర్స్ ఉన్నారు, సో మీరు వాడుకోవచ్చండి.